బ్లడ్ క్యాన్సర్ స్టేజెస్ ఏంటి? సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మేడం. ఎవరికైనా క్యాన్సర్ అని జబ్బు తెలిసాక ఒక ముఖ్యమైన క్వశ్చన్, క్యాన్సర్ ఏ స్టేజ్లో ఉంది, క్యూర్ అయ్యే స్టేజ్లో ఉందా లేదా. నేను ఈ స్టేజెస్ ముందు ట్రీట్మెంట్ నుంచి స్టార్ట్ చేస్తాను, రివర్స్. ఓకే. సో బ్లడ్ క్యాన్సర్ ఏ రకమైన ఉన్నా కూడా, ల్యూకేమియా, లింఫోమా, మైలోమా, అన్ని శరీరంలో ఉన్న అన్ని అవయవాల క్యాన్సర్లో చూస్తే హైయెస్ట్ క్యూర్ రేట్ బ్లడ్ క్యాన్సర్లో ఉంటుంది, రైట్. సో ల్యూకేమియా 80 to 90% క్యూర్ రేట్, లింఫోమా 80 to 90% క్యూర్ రేట్, మైలోమా మంచి మందు ద్వారా చాలా మంచిగా కంట్రోల్ చేసి ఒక క్రోనిక్ డిసీజ్ లాగా మనం కంట్రోల్ చేసి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ మనం అనుకోవచ్చు. సో బ్లడ్ క్యాన్సర్లో లింఫోమా బ్లడ్ క్యాన్సర్ తప్ప మైలోమా కానీ ల్యూకేమియా బ్లడ్ క్యాన్సర్కి స్టేజెస్ ఉండవు. అంటే శరీరంలో బ్లడ్ లేని అవయం లేదు, రైట్. సో వేర్ ఎవర్ దెర్ ఇస్ బ్లడ్ క్యాన్సర్. సో బ్లడ్ క్యాన్సర్కి స్టేజెస్ ఎక్కువగా మన పనికి రాదు, ఇట్ ఈస్ నాట్ వెరీ యూస్ఫుల్. అఫ్ కోర్స్ లింఫోమా బ్లడ్ క్యాన్సర్లో ఈ కంతులు, సో దానికి స్టేజెస్ ఉంటాయి. స్టేజెస్ ఉన్నా కూడా వేరే క్యాన్సర్ కాంట్రరీ టు అదర్ క్యాన్సర్స్, ఈవెన్ స్టేజ్ 4 లింఫోమా క్యూర్ రేట్ ఈజ్ మోర్ దెన్ 80%, రైట్. సో ఈ ఒక అపోహలు, బ్లడ్ క్యాన్సర్ స్టేజ్ని బట్టి దాని క్యూర్ అయ్యే అవకాశం కానీ దాని సక్సెస్ అయ్యే అవకాశం ఈ స్టేజ్ మీద నిర్భర ఉంటుంది అని ఒక అపోహలు. సో కిడ్నీ, హార్ట్, లంగ్, లివర్, స్టమక్ క్యాన్సర్ చూసుకుంటే అడ్వాన్స్ స్టేజ్లో క్యూర్ అయ్యే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అదేవిధంగా బ్లడ్ క్యాన్సర్లో అలా స్టేజెస్ని ఏ సంబంధం ఉండదు, నెంబర్ 1. అండ్ బ్లడ్ క్యాన్సర్లో స్టేజెస్ పనికి రావు. బ్లడ్ క్యాన్సర్లో వాట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ద అబ్నార్మల్ జెనెటిక్ అబ్నార్మలిటీస్. ఆ బ్లడ్ క్యాన్సర్కి సంబంధించిన జెనెటిక్ అబ్నార్మలిటీస్ని బట్టి క్యాన్సర్ క్యూర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా తక్కువగా ఉంటాయి.